అందరూ సైలెంట్గా ఉండాలమ్మా, మాట్లాడకూడదు. మాట్లాడకుండా వింటే అర్థమవుతుంది. ఏంటి దొరా? ఎవరో కొంతమంది తెల్లదారులు ప్రతి కూడా తిరిగి కొత్త దగ్గర చెప్తున్నారట. ఏంటి నిజమేనా? అవును దొరా, మొన్న నేను అడవిలో వెళ్తుండగా తలైన వచ్చి దీన్ని ఇచ్చారు. దీన్ని బైబిల్ అంటారంట. బైబిలా? ఎంత ధైర్యం నీకు? క్షమించండి దొరా. కూడా నుంచి నాకు తెలియదు, కానీ కూడా తెల్లవారు రాను నా మాట కాదు. ఎవరన్నా వచ్చారంటే చంపేస్తా, అర్థమైందా? చంపేస్తా. ఈ విషయాన్ని తెగ నాయకుడు గూడెంలో దండోరా వేయిస్తాడు. ఈ తెగలోనే నోక్ సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో ఉండేవాడు. వారి ఇంటిలోని సంఘటన. వినండి, ఇదే మన గూడెంలో రావణ. తెల్ల మిషన్లను మన గూడెంలోనికి రానివ్వకూడదు. వారు కనబడితే వారితో మాట్లాడకూడదు. అలా మాట్లాడి తెలిస్తే వారిని చంపేస్తారు. ఈ తెగలోనే నోక్ సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తుండేవాడు. వారి ఇంటిలోని సంఘటన. అయ్యో ఓ అయ్యా, వస్తున్నా. ఆ దండోరా విన్నావా? విన్నాను. ఎవరో తెల్ల మిషనరీస్ గురించి అంట కదా. అవునే, రామిస్తే చంపేస్తారంట కదా. దేవుని గురించి కదా చెప్తుంది. ఎందుకు మా తెగనాయి కూడా ఇంత కఠినంగా ఉన్నాడు? ఏమోనయ్యా, పొలంలో కొంచెం పని ఉంది కదా, చేసి వచ్చి అందులో నీ ఇంట్లో పని మొత్తం చేస్తాను. సరే, వెళ్తున్నా. ప్రస్తుతం ఉన్న తెగ నాయకుడి కాలం అయ్యాక గూడెంకి త్వరగా ఉండవలసింది నోక్ సింగే. నోక్ సింగ్ చాలా మంచి మనసు కలిగిన వాడని ఆ గూడెంలో అందరూ అతన్ని గౌరవించేవారు. తన పొలంలో పనిచేస్తున్నప్పుడు బేల్స్ దేశం నుంచి నోక్ సింగ్ దగ్గరికి మిషనరీ వస్తుంది. ఆ కాలంలో మిషనరీలు కొత్త ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్న ప్రాంతానికి సంబంధించిన భాష, వారి కట్టుబాట్లు ముందే తెలుసుకొని వెళ్ళేవారు. అయ్యా, మీకు నా వందనాలు. మీరు తెలుగు మిషనరీ కదా? అవును, నేను వేరే దేశం నుండి వచ్చాను. మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి. మా గూడెం ప్రజలు చూస్తే మీరు చంపేస్తారు. చూడు, నాకు చావు అంటే భయం లేదు. నేను చనిపోయినా కూడా మరి ఒక జీవితం ఉంది. కానీ ఒక క్షణం ఈ భూమి మీద బ్రతికే అవకాశం ఉన్న ఆ దేవుని గురించి, ఆ సత్యదేవుని గురించి, మనల్ని నరకం నుండి తప్పించిన ఆ దేవుని గురించి చెప్పకుండా ఉండలేను. ఏంటి, మీకు చావు అంటే భయం లేదా? చనిపోయినా సరే ఆ దేవుని దగ్గర లేస్తారా? అసలు మీరు ఏమంటున్నారు? మీ పేరు? నా పేరు నోక్ సింగ్. నోక్ సింగ్, నాకు కొంచెం సమయం ఇస్తే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. ఇక్కడ వద్దు, ఇక్కడ ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం. పక్కన వెళ్ళి వెళ్దాం రండి. పిల్లలు పిల్లలు, అమ్మని తీసుకొని త్వరగా రండి. అక్క, అమ్మని తీసుకొని రండి. సరే, అయ్యో, వీళ్ళు నా తెలిపిస్తే మన ఇంటికి తీసుకుని వచ్చావు. ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? నువ్వేం భయపడకు, తన మనతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతుంది. సరే, సరే, అయితే ఇప్పుడు చెప్పండి. మాకు చావు అంటే ఎంతో భయం. అలాంటిది మీరు చావు అంటే భయం లేదు అంటున్నారు. అసలు ఏంటి? ఈ భూమి మీద బ్రతుకుతుంది బ్రతుకు కాదు. మనం చనిపోయినా కూడా మరి యొక్క జీవితం ఉంది. మనం ఇప్పుడు జీవించిన విధానం బట్టి అక్కడ నిర్ణయం పడుతుంది. మనది పరలోకమా నరకమా అని. అసలు పరలోకం అంటే ఏంటి, నరకం
అదే నరకం అనుకో, అమ్మో ఎప్పుడు ఏడుపు వినిపిస్తూనే ఉంటాయి. ఆ నరకం నుండి తప్పించుకోవాలంటే ఆ యేసుని ఆశ్రయించాలి. యేసుక్రీస్తుని ఎందుకు ఆశ్రయించాలి? మాకు మా దేవుళ్ళు ఉన్నారు కదా, మా సూర్యదేవుడు, మా అడవి తల్లి. వాళ్ళు మమ్మల్ని నరకం నుండి తప్పిస్తారు కదా. లేదు, వారు నీ తప్పుల గురించి నా తప్పుల గురించి ప్రాణత్యాగం చేయలేదు. కానీ ఆ యేసు మాత్రం నీ పాపాల గురించి నా పాపాల గురించి శిలువలో వెల్లదీయబడ్డాడు. యేసుక్రీస్తు సిలువలో వెళ్లదీయబడితే మా పాపాలు వెళ్ళకపోతే? మీకు అర్థమైనా చెప్తాను వినండి. ఒక ఊరిలో ఒక న్యాయాధికారి ఉన్నారు. ఆయనకు ఒక కుమారుడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాడు. ఒక రోజు కుమారుడు జనాలతో గొడవ పెట్టుకొని వస్తాడు. అప్పుడు జనాలందరూ న్యాయాధికారికి ఫిర్యాదు వేస్తారు. అప్పుడు న్యాయాధికారి ఇలా అంటాడు, రేపు న్యాయస్థానంలో తీర్పు తీర్చబడుతుంది. తర్వాత రోజు జనాలందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. కుమారుడిని న్యాయాధికారి కదా, ఏం శిక్ష విధిస్తారు అని ఆతృతగా చూస్తారు. అప్పుడే న్యాయాధికారి 40 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తారు. అప్పుడు కుమారుడు మనసులో ఎలా అనుకుంటాడు, నా తండ్రి న్యాయాధికారి కదా, నాకు శిక్ష విధించకుండా చేయగలడు కదా అని అనుకుంటాడు. అప్పుడే సైనికులు వచ్చి కుమారుని శిక్ష విధించడానికి తీసుకొని వెళ్తారు. కుమారునికి శిక్ష విధించగా తండ్రి ఆపి, లేదు, మా కుమారునికి ఏ హాని కలిగించకండి, ఆయనకు వేసిన శిక్షను నాకు విధించండి అని అంటాడు. అలాగే యేసుక్రీస్తు కూడా నీ పాపాల గురించి నా పాపాల గురించి ప్రాణత్యాగం చేశారు. అర్థమైందా? మీరు చెప్పింది కొద్దిగా అర్థమైందమ్మా. కానీ ఒకటి మాత్రం నిజం, మేము చాలా చెడ్డవారు. అంటే మరి చెప్పు నాక్సీ. అంటే మేము చాలా చెడ్డవారు. అంటే మా తెగ కాని వాళ్ళని చేతులతో బల్లలతో చంపేస్తాం. అలాంటిది దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాను నాక్సీ. నీ పాపాలని ఆయన తమ మోకాలు వేసి అడుగునేటగా ఆయన తప్పకుండా క్షమిస్తాను. దీనినే ప్రార్థన అంటారు. రండి, మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని దర్శించండి, ఈ కుటుంబాన్ని రక్షణలోకి నడపండి. అలాగే మీరు తగవాన్ని కూడా రక్షించండి. ఆమేన్. అక్కడ నుండి మిషనరీని త్వరగా పంపిస్తారు. అప్పటి నుంచి నోక్ సింగ్ తన కుటుంబంతో కలిసి ప్రార్థించి బైబిల్లో ఉన్న అనేక విషయాలు తెలుసుకుంటాడు. పిల్లలు, ఈ రోజు ఇంకొక కథను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమే నాన్న. నిన్న మనం ఏ కథ నేర్చుకున్నాం? 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చిన చిన్నవాడిని దేవుడు దీవించి 5,000 మందికి ఆశీర్వదించాలని నేర్చుకున్నాం. భలే చెప్పాడే. ఈ రోజు ఇంకో కథ నేర్చుకుందాం రండి. ఇలా నోక్ సింగ్ తన కుటుంబంతో దేవుని కృపలో ఎదుగుతుంటాడు. దేవుడు వారికి ఇచ్చిన రక్షణ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచాలని నోక్ సింగ్ అనుకుంటాడు. మెల్లగా తన కూటంలో కొంతమందికి బైబిల్లో విషయాల గురించి చెబుతూ ఉంటాడు. ఈ సంగతిని ఆ గూడెంలో దొరపనివాడు చూస్తాడు. అబ్బా నోక్ సింగ్, ఎంత పని చేసావు? మా అయ్యకి చెప్తాను. అయ్యా అయ్యా ఆ నోక్ సింగ్ గారు మీరు ఇచ్చిన ఆనని మీరాడయ్యా. ఆ దేవుడి గురించి చదివి మన గూడెంలో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు అయ్యా. అన్నా, నోక్సింగ్ ఇంత పని చేశాడా? వాడు నమ్మి నా తర్వాత ఈ కూడా దొర చేద్దాం అనుకున్నాను, కానీ వాడు ఇంత పని చేశాడు. వెంటనే రేపు అందరినీ పంచాయతీకి రమ్మను. ముఖ్యంగా నోక్సింగ్ గారికి చెప్పు, మర్యాదగా దేవుని వద్దామని, లేదంటే చస్తాడని చెప్పు. వినండి, రేపే పంచాయతీ. అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా నోక్ సింగ్ కుటుంబం రావాల్సిందిగా కోరుతున్నాం.
ఆ దండోరా విన్నారు కదా, రేపు మనం అందరం వాళ్ళందరి ముందు నిలబడలేదు. బైబిల్లో స్టెఫెన్ గురించి, శిష్యుల గురించి విన్నాం కదా. వాళ్ళని ఏం చేస్తారని చెప్పినా సరే వాళ్ళు దేవుని విడిచిపెట్టలేరు. అలాగే మనం కూడా దేవుని విడిచిపెట్టకూడదు. పిల్లలు, మీకు దేవుడు అంటే ఇష్టమే కదా? అవునన్నా, ఇష్టమే. అలాగైతే రేపు మనం అందరం వాళ్ళ ముందు ఎలాంటి భయపడకుండా సరే మనం నిల్చోవాలి. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. పదండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కృపను మాకు అందరికీ దయచేయండి. మా గూడ ప్రజలను దర్శించండి, రక్షణలోనికి నడిపించండి. ఆమేన్. మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం వారు వస్తారు. నోక్సింగ్ కుటుంబాన్ని బంధించి వారందరి మధ్యలోకి తోసుకుంటూ వస్తారు. ఎంత పని చేసావురా? నిన్ను నమ్మి నా కూడా ఘోరం చేద్దాం అనుకున్నాను, కానీ ఇంత పని చేస్తావా? ద్రోహం చేసావురా. మన అడుగుదలకి, ఆ సూర్యదేవునికి ద్రోహం చేసావురా. కాదు, వాళ్ళందరూ నిజమైన దేవుళ్ళు కాదు. యేసుక్రీస్తే మన నిజమైన దేవుడు. వాడి నోటి మీద కొట్టండిరా, నాకే నీతులు చెప్తున్నాడు. మర్యాదగా దేవుని వదిలి పెడతానని చెప్పు. ఇదే నీకు ఇచ్చే ఆఖరి అవకాశం, లేదంటే నాలో ఉన్న రాక్షసుని చూస్తావు. లేదు, నేను ఎప్పటికీ అలా చెప్పలేను. కొట్టండి రావాలని. వద్దు వద్దు, నా పిల్లలు కొట్టకండి. వద్దు, నా పిల్లలు కొట్టకండి. నోక్సింగ్, నువ్వేనా చెప్పు. నోక్సింగ్ చెప్పు. నోక్సింగ్, కొట్టకండి, నా పిల్లలు కొట్టకండి. కొట్టకండి నా పిల్లల్ని. చంపేయండి రావాలని. ఏడి మీ దేవుడు? ఇప్పటికైనా దేవుడిని వదిలి పెడతానని చెప్పు, లేదంటే నీ భార్యని కూడా చంపేస్తా. లేదు, నేను అలా చెప్పాను. చంపేయండి వీడి భార్యని. ప్రభువా, వీళ్ళందరినీ క్షమించండి. వీళ్ళందరినీ రక్షణలోనికి ఎవరు మాట్లాడదు, నవ్వద్దు. క్షమాపణ నాక? నేను ఈ గూడెం ద్వారాని నేను ఇక్కడ అందరికి క్షమాపించి పెడతాను. అలాంటిది నువ్వు నాకు క్షమాపణ పెడతావా? ఇది నీ దేవుడిని అడుగు, నీ ప్రాణాలు అడుగు, నీ ప్రాణాలకు రక్షిస్తాడు. మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి. ఆ నరకం గుండం నుంచి తప్పించుకోండి. నా మీద విశ్వాసాన్ని, ఆ దేవుడి మీద విశ్వాసాన్ని నేను ఎప్పటికీ వదిలిపెట్టుకోలేను. విశ్వాసమా? అగ్నిగుండమా? ఏంట్రా వీడు మాట్లాడుతుంది? వీడితో మాట్లాడరా, కొట్టండ్రా. వీడితో మాట్లాడరా, చంపిరా. ఆగండ్రా, ఎంత పని చేశానురా. గూడెం దొరికి జై, గూడెం దొరికి జై. అనోక్ సింగ్ గారి కుటుంబాన్ని అంతం చేశాడు. గూడెం దొరికి జై, గూడెం దొరికి జై. లేదురా, వాళ్ళని అంత చంపినా కానీ వాళ్ళు ఎందుకు రా దేవుని వదలలేదు. మనం వాళ్ళు ఉన్న ప్రాణాన్ని అయితే తీసాం, కానీ వాళ్ళు ఉన్న విశ్వాసాన్ని తీయలేకపోయాం. ఏదో ఉందిరా దేవుడు. బైబిల్ ఏనందుకు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ వాక్యం నెరవేర్పును మనం ఈ నలుగురు మరణం ద్వారా చూడగలిగాం. వారు చనిపోయిన తర్వాత వారి విశ్వాసాన్ని చూసిన తెగ నాయకుడు మారి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. వారి తెగ అంతా కూడా రక్షణలోకి నడిపింపబడతారు. ప్రస్తుతం మీరు గాను తెగవారి గురించి గూగుల్లో చూసినా గానీ
వారి ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అని వస్తుంది. అప్పటి నుండి వారి తరతరాలు యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.